రాజకీయ కుట్రతోటే నేను కేసీఆర్ గారిని ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. అసలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఏర్పాటు కావడానికి తన ప్రాణాన్ని సైతం అర్పించడానికి ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆయనని ఇక్కడ తీసుకొని రావడానికి గల కారణాలు ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టా, మేడిగడ్డ ప్రాజెక్ట్ బ్యారేజ్ కుంగిందనా? మరి అలాంటి బ్యారేజ్లు ఎన్నో ఇప్పటి వరకు కుంగినాయి కదా. మరి ఆ బ్యారేజ్లలో దానికి మొత్తం ఇటుక నుంచి ఆయననే వేసుకుంటే కట్టిండా ఏంటి కేసీఆర్? సరే కాదు కదా. ఆ సిమెంట్ ఎవరు తెచ్చిండు, ఇటుక ఎవరు తెచ్చిండు, ఆ బాస్ ఎవరు, అక్కడ టెక్నీషియన్ ఎవరు, ఆ ఎలక్ట్రీషియన్ ఎవరు? ఆ దాంతో పాటు ఎంతో మంది గవర్నమెంట్ ఆఫీసర్లు, కాంట్రాక్టర్లు, మేనేజరియల్ రోల్స్, డిజైనర్లు, ఇంటీరియర్ డిజైనర్లు, ఆర్కిటెక్చర్లు, ఈ విధంగా బోలెడంత మంది తోటి, అదే విధంగా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అయినాయి. గవర్నమెంట్ అంటే ఏమనుకుంటారంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు వచ్చింది 5 సంవత్సరాలు నాదే అనుకుంటారేమో. అది కాదు గవర్నెన్స్ అంటే. గవర్నెన్స్ అంటే ఇప్పటి వరకు 10 సంవత్సరాలలో ఏం చేశారో దాన్ని ఇంకా ముందుకు ఏ విధంగా తీసుకొని వెళ్ళగలుగుతాం. దట్ ఈస్ ట్రూ గవర్నెన్స్. ప్రజలకి హెల్ప్ఫుల్ అయ్యేది ఆ విధంగా చేసేటటువంటిది ట్రూ గవర్నెన్స్. నేడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది అని అంటే దాన్ని రిపేర్ వర్క్స్ ఇమీడియట్ గా స్టార్ట్ చేసి ఇమీడియట్ గా రైతన్నలకి లక్షలాది ఎకరాలకి మళ్ళొకసారి నీళ్లు అందే విధంగా చేయాలి. దట్ ఈస్ గవర్నెన్స్. కానీ నేడు ఏం జరుగుతుంది? రంగనాయక స్వామి దగ్గర కానీ, మన కొండపోచమ్మ సాగర్ దగ్గర కానీ, అన్నపూర్ణ బ్యారేజ్ దగ్గర కానీ, వీటన్నిటి దగ్గర నీళ్ళని నేడు రైతులు ఉపయోగించుకోగలుగుతున్నారు. అది కేసీఆర్ గారు పెట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగానే. ముఖ్యంగా ఏంటంటే మేడం, విచారణ పిలిస్తే కుట్రపూర్వకంగా పిలిచారని మీరు ఎట్లా చెప్తున్నారు? ఎందుకంటే అక్కడ ఎంతమందికి వస్తున్నారో చూడండి. అండి అక్కడ ఎంతమందికి వచ్చిన్నారు? కేసీఆర్ సార్ కాకుండా ఇంకెవరెవరికి వచ్చినారో తీయండి. నిజంగా ఆదేశాలు ఇస్తున్నారు అని అంటే ఆదేశాలు పాటిస్తున్నారు కదా చాలా మంది. అవును, నిజంగానే ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఇవ్వడం వల్లనే కదా 10 సంవత్సరాల్లోనే ఇంత తొందరగా, ఇంత ఫాస్టెస్ట్ గా ఒక తెలంగాణలో ప్రాజెక్ట్ వచ్చి తెలంగాణ తలెత్తుకునే విధంగా చేయగలిగిన మేము కూడా అడ్మినిస్ట్రేటర్. వీఆర్ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్స్. ఎంత మంచి అడ్మినిస్ట్రేటర్స్ అంటే దేశమే మనల్ని చూసింది, ప్రపంచమే మనల్ని చూసింది అని చెప్పి చూపించినటువంటి వ్యక్తి కేసీఆర్ సార్. అట్లాంటి అడ్మినిస్ట్రేషన్ చేసిండు. నేడు దానికి ఏదో ఒక విధంగా మచ్చ పెట్టడానికి మాత్రమే ప్రయత్నం. ఎందుకంటే ఆయన పక్కన ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? ఇవన్నీ తీస్తేనే కదా తెలిసేది అది కుట్రపూరితంగా చేసిల్లా లేదా నిజంగానే విచారణ చేయడానికి చేసిల్లా అనేది. వాళ్ళు ఎవరిని ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఆ ఎన్డీఎస్ఐ రిపోర్ట్ల కోసం వెయిట్ చేసుకుంటూ ఆ మేడిగడ్డ బ్యారేజ్ ని కుంగిపోయింది అని చెప్పేసి అది అందరికీ చూపించడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ఎవరండి పోయేది? ఎవరికి ఎఫెక్ట్ అయ్యేది? పేద ప్రజలకే కదా, అక్కడ ఉన్నటువంటి పేద రైతన్నలకే కదా. రైతన్నలు లేకపోతే తెలంగాణ ఉందా? 70% మన తెలంగాణ మొత్తం కూడా రైతన్నల పైన డిపెండ్ అవుతున్నాం. మన దేశమే గర్వించే విధంగా 1వ స్థానానికి తీసుకొచ్చినాం వరిలో. అలాంటి తెలంగాణలో నేడు రైతన్నలు అందరూ కూడా వరి ధాన్యాన్ని పండిస్తున్నందుకు వాళ్ళు తలదించుకునే రోజులు రావాల్సి వచ్చింది కాంగ్రెస్ పాలనలో. ఇప్పుడు కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా కుమ్మక్కయ్యి ఇట్లా కేసీఆర్ ని కావాలని బదనం చేసే పరిస్థితి ఉన్నాయి. దీనివల్ల కేసీఆర్ కి మేలు జరిగే పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయని చెప్పి అంటున్నారు. వాస్తవానికి అసలు ఏం జరుగుతుంది? అసలు బీజేపీ కాంగ్రెస్ రెండు దొండుకు దొండే. ఎందుకంటే చూడండి మీరు, అసలు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు ఫ్లైట్ లో పోయిండు, పర్సనల్ విమానాలలో కూడా ఎన్నిసార్లు ఢిల్లీకి పోయిండు, ఎన్నిసార్లు గల్లీకి వచ్చి 40 సార్లు వాళ్ళందరూ పెద్దోళ్ళ చుట్టంగా తిరుగుతున్నాడు. కానీ ఒక్కసారైనా మనకి ఇక్కడ లగచర్ల బాధితుల కోసం వచ్చిండా? లేకపోతే మనకి ఇక్కడ ఇల్లు మొత్తం కూడా కూల్చేసే సమయంలో హైడ్రాకి ఇక్కడ కనీసం ఒక్క ఇండ్లైనా చూడడానికి వచ్చిందా? వాళ్ళ కన్నీటిని చూడడానికి వచ్చిందా? హెచ్సియు మొత్తం కూడా అన్నింటిని నాశనం చేసేయండి అని చెప్పేసి, అన్నింటిని నరికి పడేసేయండి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చిండు. అసలుకి ఇన్వెస్టిగేషన్ ఎవరి మీద చెయ్యాలి? కొన్ని లక్షల జీవులు, లక్షల ప్రాణాలు పోయినాయి. అరెస్ట్ ఎవరిని చెయ్యాలి? అసలు జైల్లో ఎవరిని పెట్టాలి? ఈ పాటికి రేవంత్ రెడ్డి గారు జైల్లో ఉండాలి. అన్ని జీవులను చంపేసిండు, అన్ని ప్రొటెక్టెడ్ స్పీషీస్ చంపేసిండు. ఇలాంటి పనులు చేస్తున్నటువంటి వ్యక్తి ఎక్కడ? అసలు ఇలాంటి వ్యక్తిని ప్రొటెక్ట్ చేస్తుంది ఎవరు? అదే బీజేపీ గవర్నమెంట్. బీజేపీ గవర్నమెంట్ ప్రెషర్ వల్ల, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల ప్రెషర్ వల్ల, మన దేశంలోనే హెచ్సియు కోసం ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి ఆ ప్రెషర్ వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గిందే గానీ బీజేపీ ప్రెషర్ వల్ల ఎప్పుడు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రెషర్ వల్ల ఎప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ తగ్గలేదే. బీజేపీ ప్రెషర్ వల్ల అసలు బీజేపీ గవర్నమెంట్ ఎందుకు ప్రెషర్ చేస్తలేదు కాంగ్రెస్ ని? June 2 రోజు స్టేట్ ఫార్మేషన్ డే రోజు క్యాలెండర్ ఇస్తా ప్రతి సంవత్సరం అని అన్న వ్యక్తి, జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి చివాట్లు ఎందుకు పెట్టట్లేదు బీజేపీ ప్రభుత్వం? బీజేపీ నాయకులు ఎవరైనా వీటి గురించి మాట్లాడుతున్నారా? కానీ
ఆడ ఢిల్లీకి పోయిన తర్వాత మాత్రం రహస్యంగా ఎన్నో ఒప్పందాలు పెట్టుకుంటారు. ముందు కవితక్కని చేతిలో గుప్పట్లోకి తీసుకొని లిక్కర్ స్కామ్ అని చెప్పేసి జైల్లో పెట్టిళ్ళు. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ అన్న. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. అన్నకి తమ్ముడికి గొడవలు రావా, అక్కకి చెల్లకి లొల్లిళ్ళు కావా, అమ్మకి బిడ్డకి గొడవలు కావా, అలాంటి ఎన్నో తండ్రికి బిడ్డకి ఎన్ని గొడవలు కావు. అలాంటి చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న అభిప్రాయాల వల్ల గొడవలు ఎన్నో జరుగుతాయి. కానీ ఆ అభిప్రాయాల గొడవల నుంచి దాటుకొని ముందడుగు వేసినప్పుడు ఎంత బలంగా, ఇంకా ఇక్కడ కేవలం కుటుంబం బలం కాదు, ఇక్కడ కుటుంబం అని అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక కుటుంబం లెక్క, బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఒక కుటుంబం లెక్క. బీఆర్ఎస్ పార్టీయే ఇంకెంతో మరింత బలంతో ముందుకు వస్తుంది. ఏం చెప్పదలుచుకున్నారు మేడం? కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వాస్తవాలు తెలుసుకొని విచారణ చేయాలి. నిష్పక్షపాతంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా, అడ్మినిస్ట్రేటర్స్ అందరూ కూడా, పోలీస్ ఆఫీసర్స్, జ్యుడిషియరీ వీళ్ళందరూ కూడా నిష్పక్షపాతంగా ప్రవర్తించాలి అని చెప్పేసి వాళ్ళందరినీ డిమాండ్ చేసుకుంటూ నేడు వచ్చిన ప్రజలందరూ కూడా వాళ్ళు వచ్చి బైకుల మీద, ఆటోల మీద, కార్లల్లో, బస్సుల మీద వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో అలంపూర్ నుంచి మొదలు పెడితే సిర్పూర్ వరకు ప్రతి ఒక్కరూ రావడం జరిగింది అని అంటే అది కేవలం కేసీఆర్ గారికి మేమున్నాము అని చెప్పి సూచించడానికి మాత్రమే. మేము ఇక్కడ ఎలాంటి దీక్షలు చేయలేదు, ఎలాంటి ఇష్యూస్ మన సాధారణమైన ప్రజలకి తలపడలేదు, ఆ విధంగా చేశాం. కానీ అదే మీరు విర్రవీగి, కాంగ్రెస్ ప్రభుత్వం విర్రవీగి ఏదైనా తప్పుడు చేస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఎంతో మంది గుండె చాపుడు కేసీఆర్ అని చెప్పి మర్చిపోవద్దు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్తుంచుకోవాలి అని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. రాజకీయ కుట్రతోటే నేడు కేసీఆర్ గారిని ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. అసలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఏర్పాటు కావడానికి తన ప్రాణాన్ని సైతం అర్పించడానికి ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆయనని ఇక్కడ తీసుకొని రావడానికి గల కారణాలు ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టా, మేడిగడ్డ ప్రాజెక్ట్ బ్యారేజ్ కుంగిందనా? మరి అలాంటి బ్యారేజ్లు ఎన్నో ఇప్పటి వరకు కుంగినాయి కదా. మరి ఆ బ్యారేజ్లలో దానికి మొత్తం ఇటుక నుంచి ఆయననే వేసుకుంటూ కట్టిండా ఏంటి కేసీఆర్? సరే కాదు కదా. ఆ సిమెంట్ ఎవరు తెచ్చిండు, ఇటుక ఎవరు తెచ్చిండు, ఆ బాస్ ఎవరు, అక్కడ టెక్నీషియన్ ఎవరు, ఆ ఎలక్ట్రీషియన్ ఎవరు? దాంతో పాటు ఎంతో మంది గవర్నమెంట్ ఆఫీసర్లు, కాంట్రాక్టర్లు, మేనేజరియల్ రోల్స్, డిజైనర్లు, ఇంటీరియర్ డిజైనర్లు, ఆర్కిటెక్చర్, ఈ విధంగా బోలెడందు మంది తోటి, అదే విధంగా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అయినాయి. గవర్నమెంట్ అంటే ఏమనుకుంటారంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు వచ్చింది 5 సంవత్సరాలు నాదే అనుకుంటారేమో. అది కాదు గవర్నెన్స్ అంటే. గవర్నెన్స్ అంటే ఇప్పటి వరకు 10 సంవత్సరాలలో ఏం చేశారో దాన్ని ఇంకా ముందుకు ఏ విధంగా తీసుకొని వెళ్ళగలుగుతాం, దట్ ఈస్ ట్రూ గవర్నెన్స్. ప్రజలకి హెల్ప్ఫుల్ అయ్యేది ఆ విధంగా చేసేటటువంటిది ట్రూ గవర్నెన్స్. నేడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది అని అంటే దాన్ని రిపేర్ వర్క్స్ ఇమీడియట్ గా స్టార్ట్ చేసి ఇమీడియట్ గా రైతన్నలకి లక్షలాది ఎకరాలకి మళ్ళొకసారి నీళ్లు అందే విధంగా చేయాలి. దట్ ఈస్ గవర్నెన్స్. కానీ నేడు ఏం జరుగుతుంది? రంగనాయక స్వామి దగ్గర కానీ, మన కొండపోచమ్మ సాగర్ దగ్గర కానీ, అన్నపూర్ణ బ్యారేజ్ దగ్గర కానీ, వీటన్నిటి దగ్గర నీళ్ళని నేడు రైతులు ఉపయోగించుకోగలుగుతున్నారు. అది కేసీఆర్ గారు పెట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగానే. ముఖ్యంగా ఏంటంటే మేడం, విచారణ పిలిస్తే కుట్రపూర్వకంగా పిలిచారని మీరు ఎట్లా చెప్తున్నారు? ఎందుకంటే అక్కడ ఎంతమందికి వస్తున్నారో చూడండి. అది అక్కడ ఎంతమందికి వచ్చిన్నారు, కేసీఆర్ సార్ కాకుండా ఇంకెవరెవరికి వచ్చినారో తీయండి. నిజంగా ఆదేశాలు ఇస్తున్నారు అని అంటే ఆదేశాలు పాటిస్తున్నారు కదా చాలా మంది. అవును, నిజంగానే ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఇవ్వడం వల్లనే కదా 10 సంవత్సరాల్లోనే ఇంత తొందరగా, ఇంత ఫాస్టెస్ట్ గా ఒక తెలంగాణలో ప్రాజెక్ట్ వచ్చి తెలంగాణ తలెత్తుకునే విధంగా చేయగలిగిన మేము కూడా అడ్మినిస్ట్రేటర్, వీఆర్ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్స్. ఎంత మంచి అడ్మినిస్ట్రేటర్స్ అంటే దేశమే మనల్ని చూసింది, ప్రపంచమే మనల్ని చూసింది అని చెప్పి చూపించినటువంటి వ్యక్తి కేసీఆర్ సార్. అట్లాంటి అడ్మినిస్ట్రేషన్ చేసిండ్రు. నేడు దానికి ఏదో ఒక విధంగా మచ్చ పెట్టడానికి మాత్రమే ప్రయత్నం. ఎందుకంటే ఆయన పక్కన ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ తీస్తేనే కదా తెలిసేది అది కుట్రపూరితంగా చేసిల్లా లేదా నిజంగానే విచారణ చేయడానికి చేసిల్లా అనేది. వాళ్ళు ఎవరిని ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఆ ఎన్డీఎస్ఐ రిపోర్ట్ల కోసం వెయిట్ చేసుకుంటూ ఆ మేడిగడ్డ బ్యారేజ్ ని కుంగిపోయింది అని చెప్పేసి అది అందరికీ చూపించడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ఎవరండి పోయేది? ఎవరికి ఎఫెక్ట్ అయ్యేది? పేద ప్రజలకే కదా, అక్కడ ఉన్నటువంటి పేద రైతన్నలకే కదా. రైతన్నలు లేకపోతే తెలంగాణ ఉందా? 70% మన తెలంగాణ మొత్తం కూడా రైతన్నల పైన డిపెండ్ అవుతున్నాం. మన దేశమే గర్వించే విధంగా 1వ స్థానానికి తీసుకొచ్చినాం వరిలో. అలాంటి తెలంగాణలో నేడు రైతన్నలు అందరూ కూడా వరి ధాన్యాన్ని పండిస్తున్నందుకు వాళ్ళు తలదించుకునే రోజులు రావాల్సి వచ్చింది కాంగ్రెస్ పాలనలో.
ఇప్పుడు కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా కుమ్మక్కయ్యి ఇట్లా కేసీఆర్ ని కావాలని బదనం చేసే పరిస్థితి అయితే ఉంది. దీనివల్ల కేసీఆర్ కి మేలు జరిగే పరిస్థితులు అయితే కూడా కనిపిస్తా ఉన్నాయని చెప్పి అంటున్నారు. వాస్తవానికి అసలు ఏం జరుగుతుంది? అసలు బీజేపీ కాంగ్రెస్ రెండు దొండుకు దొండే. ఎందుకంటే చూడండి మీరు, అసలు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు ఫ్లైట్ లో పోయిండు, పర్సనల్ విమానాలలో కూడా ఎన్నిసార్లు ఢిల్లీకి పోయిండు, ఎన్నిసార్లు గల్లీకి వచ్చి 40 సార్లు వాళ్ళందరూ పెద్దోళ్ళ చుట్టంగా తిరుగుతున్నాడు. కానీ ఒక్కసారైనా మనకి ఇక్కడ లగచర్ల బాధితుల కోసం వచ్చిండా, లేకపోతే మనకి ఇక్కడ ఇల్లు మొత్తం కూడా కూల్చేసే సమయంలో హైడ్రాకి ఇక్కడ కనీసం ఒక్క ఇండ్లైనా చూడడానికి వచ్చిందా, వాళ్ళకి అన్నిటిని చూడడానికి వచ్చిందా? హెచ్సియు మొత్తం కూడా అన్నిటిని నాశనం చేసేయండి అని చెప్పేసి, అన్నిటిని నరికి పడేసేయండి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చిండు. అసలుకి ఇన్వెస్టిగేషన్ ఎవరి మీద చెయ్యాలి? కొన్ని లక్షల జీవులు, లక్షల ప్రాణాలు పోయినాయి. అరెస్ట్ ఎవరిని చెయ్యాలి? అసలు జైల్లో ఎవరిని పెట్టాలి? ఈ పాటికి రేవంత్ రెడ్డి గారు జైల్లో ఉండాలి. అన్ని జీవులను చంపేసిండు, అన్ని ప్రొటెక్టెడ్ స్పీషీస్ ని చంపేసిండు. ఇలాంటి పనులు చేస్తున్నటువంటి వ్యక్తి ఎక్కడ? అసలు ఇలాంటి వ్యక్తిని ప్రొటెక్ట్ చేస్తుంది ఎవరు? అదే బీజేపీ గవర్నమెంట్. బీజేపీ గవర్నమెంట్ ప్రెషర్ వల్ల, మా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల ప్రెషర్ వల్ల, మన దేశంలోనే హెచ్సియు కోసం ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి ఆ ప్రెషర్ వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గిందే గానీ బీజేపీ ప్రెషర్ వల్ల ఎప్పుడు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రెషర్ వల్ల ఎప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ తగ్గలేదే. బీజేపీ ప్రెషర్ వల్ల అసలు బీజేపీ గవర్నమెంట్ ఎందుకు ప్రెషర్ చేస్తలేదు కాంగ్రెస్ ని? June 2 రోజు స్టేట్ ఫార్మేషన్ డే రోజు క్యాలెండర్ ఇస్తా ప్రతి సంవత్సరం అని అన్న వ్యక్తి, జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి చివాట్లు ఎందుకు పెట్టట్లేదు బీజేపీ ప్రభుత్వం? బీజేపీ నాయకులు ఎవరైనా వీటి గురించి మాట్లాడుతున్నారా? కానీ ఆడ ఢిల్లీకి పోయిన తర్వాత మాత్రం రహస్యంగా ఎన్నో ఒప్పందాలు పెట్టుకుంటారు. ముందు కవితక్కని చేతిలో గుప్పట్లోకి తీసుకొని లిక్కర్ స్కామ్ అని చెప్పేసి జైల్లో పెట్టిల్లు. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ అన్న. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. అన్నకి తమ్ముడికి గొడవలు రావా, అక్కకి చెల్లకి లొల్లిళ్ళు కావా, అమ్మకి బిడ్డకి గొడవలు కావా, అలాంటి ఎన్నో, తండ్రికి బిడ్డకి ఎన్ని గొడవలు కావు. అలాంటి చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న అభిప్రాయాల వల్ల గొడవలు ఎన్నో జరుగుతాయి. కానీ ఆ అభిప్రాయాల గొడవల నుంచి దాటుకొని ముందడుగు వేసినప్పుడు ఎంత బలంగా, ఇంకా ఇక్కడ కేవలం కుటుంబం బలం కాదు, ఇక్కడ కుటుంబం అని అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక కుటుంబం లెక్క, బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఒక కుటుంబం లెక్క. బీఆర్ఎస్ పార్టీయే ఇంకెంతో మరింత బలంతో ముందుకు వస్తుంది. ఏం చెప్పదలుచుకున్నారు మేడం? కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వాస్తవాలు తెలుసుకొని విచారణ చేయాలి. నిష్పక్షపాతంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరు కూడా, అడ్మినిస్ట్రేటర్స్ అందరు కూడా, పోలీస్ ఆఫీసర్స్, జ్యుడిషియరీ వీళ్ళందరూ కూడా నిష్పక్షపాతంగా ప్రవర్తించాలి అని చెప్పేసి వాళ్ళందరినీ డిమాండ్ చేసుకుంటూ నేడు వచ్చిన ప్రజలందరూ కూడా, వాళ్ళు వచ్చి బైకుల మీద, ఆటోల మీద, కార్లల్లో, బస్సుల మీద, వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో అలంపూర్ నుంచి మొదలు పెడితే సిర్పూర్ వరకు ప్రతి ఒక్కరూ రావడం జరిగింది అని అంటే అది కేవలం కేసీఆర్ గారికి మేమున్నాము అని చెప్పి సూచించడానికి మాత్రమే. మేము ఇక్కడ ఎలాంటి దీక్షలు చేయలేదు, ఎలాంటి ఇష్యూస్ మన సాధారణమైన ప్రజలకి తలపడలేదు, ఆ విధంగా చేశాం. కానీ అదే మీరు విర్రవీగి, కాంగ్రెస్ ప్రభుత్వం విర్రవీగి ఏదైనా తప్పుడు చేస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఎంతో మంది గుండె చాపుడు కేసీఆర్ అని చెప్పి మర్చిపోవద్దు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్తుంచుకోవాలి అని చెప్పేసి హెచ్చరిస్తున్నారు.